హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు పొద్దున్న లేయంగానే మా వెనకాల మా అన్న వాళ్ళ ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లో కుందేళ్ళు పరిగిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే పొద్దున్న చూస్తే కుందేళ్ళు, జింకలు, నెమళ్ళు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ నేను జింక నెమలు వచ్చినప్పుడు కిందున్న ఫోను మిద్ది పైన ఉంది. సో అది మిద్ది పైన నుంచి ఫోన్ ఎత్తుకొచ్చేటప్పటికి రెండు వెళ్ళిపోయాయి అనమాట. కానీ కుందేలు మాత్రం కనిపించింది. సో కుందేలు మాత్రం అక్కడికి గెంతుతూ కనిపించింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఏంటంటే మీరు అన్ని ఛానల్లో పెడుతున్నారు వీడియోస్, మాకు కన్ఫ్యూజన్గా ఉంది అని. అందువల్ల ఏంటంటే అమెరికా వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి వీడియో కూడా కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను అనమాట. అంటే ఏ ఛానల్లో పెట్టినా కింద కమెంట్ బాక్స్లో అన్ని వీడియోస్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీని ముందు వీడియోలు, దీని తర్వాత వీడియోస్ కమెంట్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు చూడొచ్చు. ఈరోజు ఏంటంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పచ్చు. ఏంటంటే ప్రణవ్ కాన్వికేషన్. ఈరోజు ప్రణవ్ ఎంఎస్ కంప్లీట్ చేసిన సందర్భంగా పిల్లలందరినీ వాళ్ళు విష్ చేస్తూ కంగ్రాచులేషన్స్ అంటూ ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారనమాట. దీనికి ఇండియా నుంచి పేరెంట్స్ అందరూ చాలామంది వస్తూ ఉంటారు. అలాగే మేము కూడా వచ్చాం. వీళ్ళ గోళ్ళన్నీ అలానే వినండి, బాగుంటుంది. Students graduating with a GPA of 3.5 or higher are designated summa cum laude with the highest honor. Will our summa cum laude graduates please stand for our acknowledgement? To introduce our keynote speaker, John Rambo, a Drexel Mechanical Engineering alum and successful engineering leader, advocate, and author. John has an illustrious career. In addition to his current role as president of the Integrated Mission Systems business for L3Harris Technology, he holds a 26-year tenure with Lockheed Martin, including a number of executive leadership roles. ఈ గోలంతా తీసేసి నా వాయిస్ చెప్పొచ్చు, కానీ అక్కడ ఆ టైంలో ఎలా ఉండింది అనేది మీకు కూడా చాలామందికి ఎక్సైట్మెంట్గా ఉంటుంది కాబట్టి ఆ సౌండ్స్ అన్నీ అలానే పెట్టానమాట. కొన్ని దగ్గరలో ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఆ కంగ్రాచులేషన్స్ అనే సర్టిఫికేట్ ఇస్తూ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి ఆ శబ్దాలు, అరుపులు, కేకలు వింటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది అనమాట. అబ్బా, మన వాళ్ళు ఇక్కడికి వచ్చి సాధించారా అన్నట్లు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే డిగ్రీ వైజ్గా ఇస్తున్నారనమాట. ఇది వచ్చి ఓన్లీ ప్రణవ్ తీసుకున్న సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళకు మాత్రమే. తర్వాత నెక్స్ట్ డే వచ్చి అందరికీ సంబంధించి ఒక పెద్ద ఆడిటోరియం తీసుకుని అక్కడ చేస్తున్నారు. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నేను ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే యాడ్ చేశా. Supermanian. Pranav Reddy Desi Reddy. Luis Eduardo Figueroa Toro. Nick Ramjit Singh. Preeti Ravi. Kenny Yao. James Stein. Sherrod Khalil Clerge. Sai Sapika Achanta. Sujan Surya Kota. Vincent Joseph Kumar. Ashif Rais. Tejesh Bolanani. Ali Bargarazada. ఇది ఇక్కడ వాళ్ళందరికీ కూడా
చాలా ప్రీషియస్ డే అని చెప్పచ్చు. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నారన్నమాట. సో వాళ్ళ పిల్లల కోసం అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో అందరూ వాళ్ళందరినీ చప్పట్లతో గోలలతో వాళ్ళ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు చాలా శబ్దం చేస్తూ నిజంగా ఒక సంతోషమైన వాతావరణాన్ని ఇక్కడ చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఆడిటోరియం అంతా ఓపెన్గా ఉండడం వల్ల ఎండ ఎక్కువ ఉంది, ఎండ మాత్రం తట్టుకోలేకపోతున్నాం. సో ప్రణవ్ అయితే తీసుకొని బయట వచ్చేసాడు. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తూ ఫైనలీ 2 years అసైన్మెంట్లో ఎగ్జామ్ అయిపోయినాయి. ఇలా గ్రాడ్యుయేషన్ కంగ్రాచులేషన్ లోపల పేపర్ ప్రణవ్ పడిన 2 ఏళ్ళ కష్టం ఫలించింది అని చెప్పచ్చు. కాకపోతే మంచి జాబ్ వస్తే ఇంకా తన చదువుకి న్యాయం చేసిన వాడు అవుతాడు. కాకపోతే మాకైతే ఇక్కడ జాబ్ చేయడం ఇష్టం లేదు. కానీ ప్రణవ్ ఏంటంటే అమ్మ ఇక్కడ చదువుకున్నాను కదా, అట్లీస్ట్ 1 year అయినా నేను ఇక్కడ జాబ్ చేసేసి తర్వాత వస్తానంటున్నాడు. సో ఇంకా 3 months ఉంది. ఏంటంటే వాళ్ళు ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఇచ్చేస్తారనమాట. సో అప్పుడు ఏంటంటే 3 months అట్లా ఉన్నా కూడా తర్వాత చేయరు కాబట్టి ముందే వీళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ 3 months అయిన తర్వాత వీళ్ళు జాబ్స్ ట్రై చేయొచ్చు అన్నమాట. సో ఆల్రెడీ ప్రణవ్ ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నాడు. సో అప్పుడు కూడా నేను ఒక వీడియో చేశాను అనమాట. చాలా క్రిటికల్గా ఉన్న టైంలో కూడా ఆ ప్రణవ్కి కరెక్ట్గా వాడు రిలేటెడ్గా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే జాబ్ వచ్చింది. చూడండి ఎంతకి ఎలా ఉన్నాం మేమందరం, ఫేస్లు కూడా మారిపోయాయి అన్నమాట, అంత ఎండగా ఉంది. సో చూడండి మొత్తం కంప్లీట్గా మారిపోయాం. He's taking. Giovanna Jordana Meloragni. గోళ్ళంతా ఎలా ఉంటాయి విన్నారు కదా. సో ఇక అందరూ కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళ ఎనర్జీ మాత్రం తగ్గలేదన్నమాట. అంటే పేరెంట్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా గోలగా అరుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రణవ్తో పాటు కొంచెం ముందు వెనకాల ఉన్నవాళ్ళు అనమాట, రూమ్మేట్స్ వీళ్ళందరూ. సో ప్రణవ్ కంటే ముందు డిగ్రీ తీసుకున్న వాళ్ళు, ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఏంటంటే చాలామంది అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియకపోయినా కూడా కంగ్రాచులేషన్స్ చేస్తూ ఉన్నారనమాట ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరినీ చూసి. సో మనమైతే తెలిసిన వాళ్ళకి మాత్రం విష్ చేస్తాం, వీళ్ళు తెలియని వాళ్ళకి కూడా విష్ చేస్తూ ఉన్నారు. అది కొంచెం బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ ఏంటంటే ఈ టోపీ అయితే ఎగరేస్తున్నారు కదా, ఇది నేను నెక్స్ట్ డే ఉంది ఫంక్షన్ అని చెప్పాను కదా, అక్కడ అందరూ తీసుకున్న వాళ్ళందరూ ఒకేసారి టోపీలు పైకి ఎగరేసి క్యాచ్ చేస్తారనమాట. అది సరదాగా ఫ్రెండ్స్ అందరూ ఎగరేయమంటే ప్రణవ్ ఎగరేశాడు. పూజ ఇస్తున్న బొకేకి తను టీజ్ చేస్తూ నమస్కారం పెడుతున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ అయిపోయిన వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. సో విష్ చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అంతా. ఈ మొత్తం ఆడిటోరియం అంతా కూడా ఇలా ఉందన్నమాట. బయట అయితే ఈ ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి యూఎస్లో ఈ ఫిల్లీ స్టేట్లో చాలా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి, చాలా అందంగా కూడా ఉన్నాయి అన్నమాట. అన్ని రకాల కలర్స్ ఉన్నాయి, చాలా అందంగా అనిపించాయి. తర్వాత ఒక 2 hours 3 hours ఉంటుందన్నమాట ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఇదంతా అయిపోయిన తర్వాత మేము బయలుదేరాం. కానీ బయలుదేరిన తర్వాత ఫ్రెండ్స్ చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకునేవాళ్ళు, విష్ చేసేవాళ్ళు. వీళ్ళతో అంతా ఆ గ్రౌండ్ అంతా కూడా బాగా హడావుడైపోయింది అనమాట చూస్తూ ఉంటే. Hi. Nice to meet you.
Hey, bud! Time to see, man. Congratulations. Thank you. Well deserved. సో అందరి మొహంలో ఆనందం, సాధించామన్నట్లు అందరి మొహంలో ఆనందం. కాకపోతే నేనైతే మంచి జాబ్ వచ్చి వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయినప్పుడు ఇంకా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పచ్చు. అలా అనుకున్నాను నేనైతే. కానీ ఇది కూడా ఒకటి సంతోషమైన విషయమే. కానీ ఈ టైంలో చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ ముందు సర్టిఫికేట్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది తహతహలాడుతూ ఉంటారు. కానీ కొంతమందికి వచ్చే అవకాశం లేక, లేకపోతే వాళ్ళకి వీసాలు రాక, లేకపోతే అమౌంట్ ప్రాబ్లం అయి కొంతమంది రాలేని పరిస్థితులు ఇలా మిస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ పిల్లలు కూడా పాపం కొంచెం ఫీల్ అయ్యే ఉంటారనమాట. మా పేరెంట్స్ దగ్గర ఉంటే బాగుండు, ఇట్లాంటి సమయంలో ఇది మళ్ళీ మళ్ళీ రాదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నేను కూడా రాకపోయిండేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది. పాపం పిల్లల మొక్కల్లో ఆనందం చూసినప్పుడు ఖచ్చితంగా వచ్చి మంచి పని చేస్తానని అనిపించింది అనమాట. ఇక్కడ బస్సులు ఈ విధంగా ఉంటాయి. సో బస్సులు చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి, కానీ ప్రణవ్ ఉన్న ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. అన్నయ్య ఉన్న ఏరియాలో అసలు బస్సే చూడలేదు, మొత్తం కార్లే, బైకులు కానీ ఇంకా వేరే ఏం చూడలేదన్నమాట, మొత్తం కార్లే ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం హోటల్కి. సో ప్రణవ్ డిగ్రీ తీసుకున్న సందర్భంగా ట్రీట్ ఇస్తున్నాడు అనమాట అందరికీ. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే హోటల్కి వెళ్ళాలన్నా కూడా అలా వెళ్ళి అలా కూర్చోడానికి లేదంట, ఎక్కువ మంది ఉంటే టేబుల్ మనం బుక్ చేసుకోవాలి. ఇంతమంది వస్తున్నామని. మేము 12 మెంబర్స్ ఉన్నాం. సో 12 మెంబర్స్ అంటే ఒక 2-3 హోటల్కి ఫోన్ చేస్తే దొరకలేదు. ఒక హోటల్లో దొరికింది కానీ కిడ్స్ అలౌడ్ లేదన్నారు. సో అన్నపిల్లలు అలవ్ లేకుండా వెళ్ళడం కష్టం అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. సో హోటల్ కోసం తిరుగుతూ మొత్తానికి ఒక హోటల్ అయితే పట్టాం. సో ఆ హోటల్లో బయట కూర్చొని తిన్నాం, లోపల కంటే కూడా బాగుంటుందని చెప్పి ఈ ఏరియాకి వచ్చామన్నమాట. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫుడ్ అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.